సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ అసెంబ్లీ స్పీకర్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. అలాగే కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేస్తూ కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖకు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలి, అసలు ఇచ్చే ఉద్దేశమే లేనట్టుగా బిహేవ్ చేశారు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? పరిస్థితి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన చివరికి తను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఆయన మీద కేసులు పెట్టి ఇంటి మీద దాడి చేసి పిల్లలు కూడా ఇబ్బంది పెట్టిన క్షణంలో అయ్యన్న పాత్రుడు ఆ స్పీకర్ అయిన తర్వాత ఆ స్పీకర్కే లెటర్ రాసి, ఇదే స్పీకర్ అంటే ప్రజలకు తెలియజేయటం, ఆ స్పీకర్ రాసినప్పుడు స్పీకర్గా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. మీరు ఏది కోవాలని మీరు ప్రజలకు కోరుకుంటుంది ఏంది? ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒక వేదిక అంటున్నారు. అన్నప్పుడు స్పీకర్కే పర్సనల్గా రాస్తే బాగుండేది. అది సమాజం మొత్తాన్ని, మీడియా మొత్తాన్ని చెప్పారు. ఏం చెప్పారు? సాక్షాత్ అయ్యన్న పాత్రుడి మీదే మీరు ఆరోపించడం అంటే, స్పీకర్కి లెటర్ రాస్తే ఆయనే ఆరోపించడం అంటే, ఆయన వీడియోలంతా బయట వైరల్ అవుతుంది. నన్ను చచ్చేదాకా కొట్టమని చెప్పేసి అన్నాడు. ఇటువంటి వ్యక్తి ఆ స్థానంలో ఉన్నాడు. నాకు న్యాయం జరగదని అనుకుంటున్నాను చెప్తానే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు. ఎలా ఇస్తారు? ఇప్పుడు కనీసం 10% సీట్లు వస్తే మీకు ఇస్తారు. 18 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇక్కడ ఆ అవకాశం కోల్పోయారు. 21 సీట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది ఎవరు? మిత్రపక్షం జనసేన. వాళ్ళు ఒకవేళ ప్రభుత్వంలో చేరకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటే వాళ్ళకే వస్తుంది. కానీ వాళ్ళు అలా లేరు కాబట్టి కలిసి ఉన్నారు. కాబట్టి ఆయన ఆలోచన ఏంటంటే, నెక్స్ట్ నేనే ఉన్నా కాబట్టి 11 సీట్లు మాకు ఇవ్వండి అని అంటున్నాడు. ఇవ్వటానికి రూల్స్ ఎక్కడ లేవంటప్పుడు శాసనసభ వ్యవహారాలు ఉంటుంది, శాఖలు ఉంటాయి, దానికి సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ప్రభుత్వం నిర్ణయించాలి. ఇప్పుడు మీరు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని ఛానల్స్ మీద ఉక్కుపాదం మోపారు కదా, నిన్నటిదాకా క్లియర్ చేయాలి. అసెంబ్లీ సమావేశాలు వాళ్ళకి లేకుండా చేశారు, బహిష్కరించారు. మీ సొంత ఛానల్లో పెట్టుకున్నారు. అది అప్పుడేమైంది? ఇది ఇప్పుడు ఏంటంటే, మీరు చెప్పిన విద్య నువ్వు చెప్పిన విద్య నిరదాక్షి అంటారు సామెత. గతంలో ఈయన చేసిన నియంత్రిత పోకడలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆయనకి ప్రతిపక్షం అంటూ ఉండాలి అన్న కొన్ని కామెంట్స్ కూడా మనం అధికార పక్షం నుంచి వస్తున్నాయి. అది కోరుకున్నప్పుడు అంటే మీకు 11% మంది ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ మీకు ప్రమాణ స్వీకారం చేశారు. చేసి 10 నిమిషాలకు కాకుండా మీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం కూడా మీరు చూడకుండా ఎందుకు వెళ్ళిపోయారు? సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే ఆరోపించాడు అయ్యన్న పాత్రుని. ఆయన గురించి చెప్పేటప్పుడు హోందాగా ఉండాలండి, ఈ శాసనసభ గౌరవం తీసుకురండి, ఇంతకుముందు మీరు ఎలా మాట్లాడినా వేరు, ఇప్పుడు మీరు అసలుకి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఆ పాత్ర ఆయన వహించాల్సిందే. అదే సమయంలో ఆ క్రాస్ దాటి మాట్లాడటానికి లేదు. అదే సమయంలో మీరు 11 మందికి గెలిచినప్పుడు చివరికి ఈ అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోయారని చెప్పేసి అన్నాడు. మరి దానికి సమాధానం ఏం చెప్తారు? మరి ఇప్పుడు మీకు హోదా ఇవ్వలేదు, మీరు వచ్చి 11 మంది అసెంబ్లీ కూర్చొని మాట్లాడే అవకాశం ఉన్నది కదా మీకు. మొదటి రోజే మాకు ఒక అవమానం జరిగింది. ఎందుకంటే మా నాయకుడికి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆర్డర్ ప్రకారం కాకుండా అందులో ఉన్నటువంటి మంత్రుల తర్వాత మా నాయకుడితో ప్రమాణ స్వీకారం చేయించారు అని చెప్పి ఒక విమర్శ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళే కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెటర్లో రాశారు, నన్ను అవమానించారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం తర్వాత నన్ను ప్రమాణం చేయించాల్సింది కాకుండా మంత్రులంతా చేపించి చివరికి నాకు ఇచ్చారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ నాకు గౌరవం లేదనేది ఆయన ఆలోచన. తప్పులేదు, ఆయన అడగటం తప్పులేదు. కానీ దానికి ఒక యంత్రాంగం ఉంటుంది కదా, శాసనసభ వ్యవహారాలు చూసే స్పీకర్లు, దానికి ప్రోటెం స్పీకరు, తర్వాత దానికి ఉందన్న సెక్రటరీ స్టాఫ్, వీళ్ళు రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఎవరైతే ఎన్నుకున్నారో శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు, మిగతా వాళ్ళు నాయకులు ఉంటారు. 164 సీట్లతో వాళ్ళు సఫిషియెంట్ మెజార్టీతో వచ్చారు. వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకుంటారు. అక్కడ యనమల రామకృష్ణ లాంటి సీనియర్ స్పీకర్గా చేసిన వ్యక్తి ఉన్నాడు, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కనుక్కొని చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఎవరిని ఇక్కడ తప్పు పట్టడం అంటే, ఇక్కడ ఏంటంటే నన్ను అవమానించారు, నన్ను ప్రాధాన్యత ఇవ్వట్లేదని నా ఆలోచన. చివరికి స్పీకర్ నన్ను తిట్టి, నన్ను ఆ పట్ల పరుష పదజాలతో టీవీల్లో మాట్లాడి నన్ను చచ్చేదాకా కొట్టమని చెప్పిన వ్యక్తే ఆ స్థానంలో అన్నప్పుడు ఆ స్థానంలో ఉన్నది ఎవరు? అయ్యన్న పాత్రుడికి మీరు లెటర్ రాస్తున్నారు. మరి ఇక్కడ న్యాయం జరగాలంటే ఎక్కడ జరగాలి? అక్కడే జరగాలి. ఇప్పుడు ఆయన మాట్లాడే పరిస్థితి ఏమి ఉండదు. ఆ హోదా ఇవ్వాలి కాబట్టి గతంలో ఏం మాట్లాడినా పక్కన పెడితే స్పీకర్కి హోదా గౌరవించి మాట్లాడాల్సిందే. కాబట్టి మీరు ఇచ్చిన 11 సీట్లు కూడా మీకు ఎలకేట్ చేసిన స్థానంలో ఉండి ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకంగా పనిచేస్తుందో, మేము ఎందుకు ప్రజలకు దూరం అయిపోయాం, మేము ప్రజల తరపున పోరాడతామనే భావన మీలో రావాలి. కనీసం మీరు ప్రమాణ స్వీకారం చేసి 10 నిమిషాలు కూడా మీరు ఉండకపోవటం ఏంటి? మరి మిగతా 164 మంది సభ్యుల పట్ల మీకు ఇది లేదు కదా.
మీ 11 మంది మీతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం మీరు చూడలా, చివరికి 124 మంది గెలిచిన ప్రధాన అధికార పక్షాన్ని కూడా మీరు చూసే టైము లేదు, చూడాలని అనుకోలా. మరి ఎన్ని చేయకుండా నా హక్కుల కోసం పోరాడతామంటే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు నాకు ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నప్పుడు మీరు అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రిగా మీరు గౌరవించారు కదా, మీరు నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారంలా గౌరవించారు కదా. మరి గౌరవించినప్పుడు మీరు అక్కడ ఉండి మీరు పోరాడాలి కదా, పోరాడినప్పుడు నాయకుడిగా ఉంటారు. అంతే తప్పితే అయ్యన్న పాత్ర కోపమో కాదు, ఇక్కడ స్పీకర్ చైర్కి గౌరవించాలి. స్పీకర్నే బదనాం చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు లెటర్ బహిరంగపరిచారు. మరి స్పీకర్ని బదనాం చేస్తే ఆయన స్పీకర్ ఎందుకు ఊరుకుంటాడు? చివరికి రూల్స్లో లేవు, మాకు 10% అనేది ఏమి లేదు, ఇంకెవరు లేరు, మేమే ఎక్కువ సంఖ్య ఉన్నాం కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఆ ప్రివిలేజ్ ఇస్తే ప్రజల తరపున పోరాడటం అనేది, ఆ చెప్పడం అనేది అంత సహేతుకంగా కనపట్లేదు. కాకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఉండాలి, అసెంబ్లీలో మాట్లాడడానికి ఇంకొక గొంతుకు అనేది వినిపించాలి. అప్పుడే ప్రజల సమస్యలు ఏంటి అనేది అధికార పక్షానికి కూడా తెలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, రూల్స్ విరుద్ధంగా ఉన్నారని ప్రజలు చూస్తూ ఉంటారు కదా. అసెంబ్లీలో 11 మందితో పోరాడండి, నిలవండి, కూర్చోండి, వాళ్ళు చెప్పింది వినండి. ఇప్పుడు మీ మీద ముక్కుమడి దాడి చేయడానికి ఏం అవకాశం ఉండదు కదా. స్పీకర్ ఒక వ్యవస్థ ఉంటుంది, డిప్యూటీ స్పీకర్లు ఉంటారు, యంత్రాంగం ఉంటుంది, ప్రజలు కోట్లాది మంది చూస్తుంటారు కదా. కాబట్టి అసెంబ్లీకి వెళ్లకుండా ఏదో కారణాలు చెప్తా మేము రాము, ఇట్లయితే మా కోరికలు ఇలా నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనల ప్రకారం మీరు యాక్సెప్ట్ చేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాం అనడం అనేది సబబు కాదు. యాజ్ అ రూల్ ప్రకారం అది సబబు కాదు. అది ఎందుకంటే ఖచ్చితంగా అన్ని ఫార్మాట్ ప్రకారమే వెళ్తున్నాయి అంటే చాలా వరకు ప్రతి రాజకీయ నాయకుడి విషయంలో అది జరగట్లేదు. ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి వాతావరణం కాకుండా సానుకూలంగా ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ప్రతి ఒక్క ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఆ వాతావరణం మనం అసెంబ్లీలో చూపించుకోగలిగితే ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం. డెఫినెట్గా అండి. ఇప్పుడు దేవాలయం లాంటిది అసెంబ్లీ అండి. అసెంబ్లీలో ఏంటి, మీరు అడుగు పెట్టినప్పుడు మీరు ప్రమాణం చేస్తారు, నా ఎమ్మెల్యే పదవికి గౌరవించుకొని ప్రజలకు తరపున ప్రతినిధిగా పనిచేస్తానని. గౌరవించినప్పుడు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అనేకమైన ప్రభుత్వ పథకాలు కావచ్చు, దాని ఆమోదం తెలియజేసే అవకాశం, చర్చలు, వాదోపవాదాలు ఇవన్నీ ఉంటాయి. ఆ ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో కూర్చుంటేనే ఇవన్నీ ఉంటాయి. అసలు మీరు కూర్చోకుండా ప్రమాణ స్వీకారం లేకుండా మీరు ఎట్లా వెళ్ళారు? మాకు కూర్చునే అవకాశమే అక్కడ సరిగ్గా ఆ వాతావరణమే కనిపించలేదు. అదెట్లా అయింది? మీరు వైనాట్ 175 అని చెప్పన్నారు, ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాట్లు చేసుకున్నారు, మీది కాలేదు, ప్రజలు మీకు 11 సీట్లే పరిమితం చేశారు. ఆ 11 మందితో పోరాడండి. జీరోతో స్టార్ట్ అయితే ప్రజలు మా కోసం నిలబడ్డాడనే భావన ప్రజల్లో ఉంటుంది. అంతేగాని ఏదో ఒకటి కుంటి సాకుల్లాగా ఇలా చెప్పేస్తే కళ్ళు పోసుకుంటే 5 సంవత్సరాలు వచ్చేసిద్ది, నేను ఇంకేం చేయలేననే మాట పక్కన పెట్టి, ఈవీఎంల మీద ఆరోపించడం పక్కన పెట్టి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. మేము రీచ్ కాలేకపోయాం, మరింత ముందుకి వెళ్తాం, ఏ తప్పులైతే జరిగింది రెక్టిఫై చేసుకుంటాం అనే భావన. పాదయాత్ర చేయొచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ విధంగా వెళ్ళాలి. కానీ ఇట్లా మీరే నన్ను ఇట్లా అంటున్నారు, విమర్శిస్తున్నారు, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా అయింది అనేది అది సబబు కాదనేది అందరి అభిప్రాయం. ఖచ్చితంగా, ఎందుకంటే ఒక మంచి వాతావరణంలో జరగాలి, మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.